సో నా పాడ్ అయితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, kubectl get pod చిరు అనిస్తే నాకు నా నేమ్ స్పేస్లో ఎటువంటి పాడ్ అయితే లేదు. అలానే ఇక్కడ వర్కర్లో కూడా నేను cryoctl అని చూస్తే చూడండి, నాకు 3 కంటైనర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడైతే నాకు 2 కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో నా డేటా అనేది లాస్ అయింది. ఇప్పుడు నేను నా దగ్గర ఈటీసీడీ బ్యాకప్ తీసుకున్నాను. ఆ ఈటీసీడీ బ్యాకప్ అనేది ఎక్కడ ఉంది, /ll ఇక్కడ నాకు ఈటీసీడీ బ్యాకప్ అనే డైరెక్టరీ లోపల ఇక్కడ నాకు నా ఈటీసీడీ బ్యాకప్ అనేది ఉంది. ఓకే, బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నా ఫైల్ డిలీట్ అయిపోయింది కాబట్టి నేను ఈ బ్యాకప్ నుంచి నేను నా పాడ్ని రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది నా క్రిటికల్ పాడ్ కదా. సో రీస్టోర్ చేయాలంటే ఎలా చేయాలి? సో రీస్టోర్ చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫాలో అవుదాం. సో స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేద్దామంటే సేమ్ కమాండ్ని కాపీ చేసుకుందాం. సేమ్ కమాండ్ నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ స్నాప్షాట్ సేవ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే రీస్టోర్ అంటాను. ఓకే, రీస్టోర్ ఇచ్చి దాని తర్వాత నేను నా పర్టికులర్ -dir అనే ఫైల్ని కూడా నేను యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది, నాకు cd/etc kubernetes అండ్ దెన్ నా మేనిఫెస్ట్ ls. ఈ etcd.yaml ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నాకు -data-dir ఉంది కదా, ఇది నా వాల్యుబుల్ నా మొత్తం క్లస్టర్ డీటెయిల్ అంతా డేటాబేస్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది కదా. నాకు ఈ పారామీటర్ కావాలి. ఈ పారామీటర్ యూజ్ చేసుకొని నేను ఒక కొత్త పాత్ని అయితే ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడ నేనేం చేస్తాను, -dir ఈక్వల్స్ టు సేమ్ లొకేషన్ సేవ్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను cd var-lib etcd కాకుండా నేనేం చేస్తాను etcd-restore అని ఇస్తాను. ఒక కొత్త ఫైల్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఈ కమాండ్ మొత్తాన్ని, ఈ కమాండ్ మనం రన్ చేద్దాం అంతే. ఈ కమాండ్ మోడిఫికేషన్ ఏం చేసాము, మనం బ్యాకప్ కమాండే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ స్నాప్షాట్ సేవ్ బదులుగా ఇక్కడ నేను ఏం చేశాను, రీస్టోర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. అండ్ దెన్ -data-dir ఎక్కడ సేవ్ చేయాలనుకుని మనం ఒక లొకేషన్ అయితే ఇచ్చాము ఇక్కడ. సో సేవ్ చేసి నేను నా సర్వర్లో అయితే రన్ చేస్తాను. ఇప్పుడు సో రీస్టోర్ కూడా అయిపోయింది నాకు సింపుల్గా. ఇప్పుడు నేను cd/var-lib లోకి వెళ్ళి ls అని ఇస్తే చూడండి, ఇక్కడ నాకు ఈటీసీడీ ఉంది. ఈటీసీడీ అనేది నా ఓల్డ్, అంటే నా డిలీట్ అయిపోయిన పాడ్ ఒక కాన్ఫిగరేషన్. ఈ ఈటీసీడీ రీస్టోర్ అనేది నేను నా పాడ్ హాట్స్టార్ పాడ్ ఉన్నప్పుడే నేను సేవ్ చేసిన డేటా. సో దీన్ని నేను రీస్టోర్ చేయాలి కదా. సో రీస్టోర్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్గా cd/etc kubernetes